ప్రమాదం ఎలా జరిగింది, స్థానికులు ఏమంటున్నారు, మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ప్రణీత, సో ఉప్పల్లో నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఎగ్జాక్ట్లీ ఏ విధంగా ఘటన జరిగిందో ఎగ్జాక్ట్లీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఘటన జరిగినటువంటి ప్లేస్కి జస్ట్ ఒక 50 మీటర్స్ దూరంలోనే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ పోలీసులు ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అదే ప్లేస్లో ఇన్సిడెంట్ జరిగింది. సో ఎట్లా జరిగింది అనేటువంటి విషయాలు ఒకసారి మనం చూస్తే కనుక ఇక్కడ మనకి ఏదైతే ఫ్లాగ్ ఇక్కడ మనకు కనిపిస్తుందో ఆ ఫ్లాగ్కి ఆనుకొని ఒక 3 కేవీ వైర్స్ మనకి కనిపిస్తున్నాయి. సో ఆ కేవీ వైర్స్ పైన ఉన్నటువంటి ఒక కేబుల్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆ 11 కేవీ వైర్స్ పైన ఉన్నటువంటి కేబుల్ ఏదైతే ఉందో సో అదే కేబుల్ కట్ అయిపోయి కింద రథం మీదకి పడింది. సో దాని ద్వారా రథం పట్టుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా స్పాట్లోనే వాళ్ళందరికీ కూడా కరెంట్ షాక్ తగిలింది. సో ఆ పైన ఉన్నటువంటి కేబుల్ వైర్ ఏదైతే ఉందో ఆ కేబుల్ వైర్కి మొత్తం స్పార్కిల్ ఏర్పడి ఆ వైర్ అంతా కూడా కింద రథం మీదకి పడటంతో ఒక్కసారిగా కింద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా షాక్కి వాళ్ళందరూ గురయ్యారు. సో ఇక్కడ చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది ఆ 3 కేవీ వైర్స్ 11 కేవీ వైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 11 కేవీ వైర్స్ పైన మరొక కేబుల్ ఉన్నది. సో అది టీవీ కేబుల్గా మనకు తెలుస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇటు సైడ్ మనం చూస్తే కనుక ఆ టీవీ కేబుల్కి సంబంధించినటువంటి డిష్ కేబుల్ వైర్ మనకు కనిపిస్తుంది. ఇటు సైడ్ డిష్ వైర్ మనకు కనిపిస్తుంది. సో అక్కడ డిష్కి సంబంధించినటువంటి యాంటీనా కూడా మనకు కనిపిస్తుంది. సో దానికి సంబంధించినటువంటి వైరే ఇప్పుడు ఇన్సిడెంట్ అయినటువంటి ప్లేస్లో కూడా ఉంటుంది అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. రథం పట్టుకొని ఉన్నటువంటి అందరికీ కూడా షాక్ తగిలింది. అందులో 11 కేవీ వైర్కి ఉన్నటువంటి వోల్టేజ్ ఒక్కసారిగా ఈ కేబుల్ వైర్కి పాకటంతో ఒకసారిగా ఈ రథం క్యారీ చేసినటువంటి మెయిన్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతడు ఎగిరిపడి అతడి తల అంతా కూడా పూర్తిగా నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి. సో ఈ ఘటన పైన ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు జిహెచ్ఎంసీ అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా సైమల్టేనియస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. జర్నలిస్ట్ వెంకట్తో ఉప్పల్ నుండి ప్రణీత, TV9.